హలో ఎవ్రీవన్. చాలామంది ఎగ్స్ అనేవి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. మా ఇంట్లో కూడా ఇష్టంగానే తింటాం. కాకపోతే ఏంటంటే కర్రీ కంటే ఫ్రై అనేది ఇష్టంగా తింటారండి మా ఇంట్లో. దాన్ని నేను ఎప్పుడు కూడా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. ఈసారి అయితే ఇలా చేశాను. ఎగ్స్ని ఉడకపెట్టేసి పసుపు రాసుకొని ఆయిల్ ఉప్పులో బాగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో ఎల్లుల్లిపాయలు అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేగేలోపుగా మనం వేయించుకున్న ఎగ్ని మజ్జిగ కట్ చేసుకోవాలన్నమాట. మనం పసుపు రాసి ఎగ్స్ని వేయించుకోవడం వల్ల చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వేగిపోయిన ఉల్లిపాయలు కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర కూడా జల్లుకొని ఇందులోనే వేయించేసుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ అన్నీ వేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు వదిలేస్తే కనుక మసాలా అంతా పట్టి మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి.